బ్రహ్మాస్త్ర టీం సెకండ్ పార్ట్ కోసం తెగ కష్టపడుతోంది. సీక్వెల్ కోసం హీరో దొరక్క పెద్ద స్టార్ల చుట్టూ ఈ సినిమా టీం చక్కెర్లు కొడుతోంది. ఖాన్లు కపూర్లు అయిపోయారు. ఇప్పుడు సీన్ లోకి ప్రభాస్ వచ్చాడంటున్నారు. కానీ అక్కడే ఆన్సర్ మాత్రం షాక్ ఇచ్చేలా ఉంది. 1500 కోట్ల బ్రహ్మాస్త్ర ట్రయాలజీలో సీక్వెల్ కి హీరో ఎవరు? మొదటి భాగానికి రణబీర్ కపూర్ హీరోగా వచ్చాడు, హిట్ కొట్టాడు. కానీ సెకండ్ పార్ట్ కి హీరో ఎవరనే ప్రశ్నకే సమాధానం దొరకట్లేదు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1లో గెస్ట్ గా కనిపించిన షారుఖ్ పార్ట్ 2లో దేవ్ పాత్ర వేయటం కష్టం అంటున్నారు. కారణం అంజీ పాత్ర వేశాక మరో పాత్ర వేస్తే లాజిక్ ఉండదనే మాట వినిపిస్తోంది. సో పఠాన్ గా రాబోయే ఈ ఖాన్ బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో ఉండకపోవచ్చనే మాటే వినిపిస్తోంది. ఇక షారూఖ్ తర్వాత బ్రహ్మాస్త్రలో దేవ్ పాత్ర కోసం హృతిక్ ని కూడా ట్రై చేశాడట అయాన్ ముఖర్జీ. కానీ అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రానట్టు తెలుస్తోంది. సీన్ మారకుండా ఉంది. షారుఖ్, హృతిక్ తర్వాత డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సల్మాన్ ని అప్రోచ్ అయ్యాడట. తను బ్రహ్మాస్త్ర మూవీ ఆఫర్ ని హోల్డ్ లో పెట్టాడట. సో ఇంకా తేలకపోవడంతో ఫిల్మ్ టీమ్ ఇంకా హీరో హంట్ ని కంటిన్యూ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో మెరుస్తాడంటున్నారు. సలార్ ప్రాజెక్ట్ కే మారుతి మూవీతో బిజీ అయిన ప్రభాస్ ఎలా బ్రహ్మాస్త్ర 2 చేస్తాడనే డౌట్లు పెరిగాయి. మొత్తానికి బ్రహ్మాస్త్ర హిట్ అయినా బ్రహ్మాస్త్ర 2కి మాత్రం హీరో దొరకట్లేదు.